సంప్రాప్తమవుతుంది. దక్షిణామూర్తి అంటే ఈశ్వరుడి యొక్క అంశ. ఈయన ఆంజనేయ స్వామి వారు కావచ్చు, మృత్యుంజయుడు కావచ్చు, వీరందరూ కూడా ఈశ్వరుడి యొక్క అంశ. ఆ అంశలో ప్రధానమైనది దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి స్వామి వారు దక్షిణాన్ని చూస్తూ ఉంటారండి. దక్షిణం వైపుకి ఆయన చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అపమృత్యువుని మన దగ్గరికి రానియకుండా, ఏ ఇంట్లో అయితే కనుక దక్షిణామూర్తి ఫోటో అనేటువంటి దక్షిణాన్ని తిరిగి చూస్తూ ఉంటుందో ఆ ఇంటికి అపమృత్యు అనేటువంటి ముందు రానియరు ఆయన. అపమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయప్రదం అనేటువంటి మనం ఉత్తరానికి చూసి నమస్కారం చేస్తాం ఆయన దక్షిణాన్ని చూస్తుంటే. ఉత్తరం వైపు కుబేరుడు ఉంటాడు. దక్షిణం వైపు చూస్తూ ఉండటం వలన మనం ఉత్తరం వైపు తిరిగి నమస్కారం చేయడం వలన కుబేర ఇవ భూతలే. కుబేరుడు అంటే మనం ధనం అని ఒక్కటే అనుకుంటాం. శక్తి, శక్తి అంటే ఏంటి? పవరే కదా. ఆ ఒక్క పవర్ మనకి జనరేట్ చేస్తాడు ఆయన. అంటే మనం ఇక్కడ కూర్చొని ఫోన్ చేసుకొని ప్రతి ఒక్కటి మనకి ఎక్కడ ఏది